కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ చుట్టూ ముసురుకున్న పోక్సో కేసు నేను ఇలా బుక్ అయిపోతా కల్లో కూడా ఆడుకోలేదు. రోజుకో మలుపు తిరుగుతూ ఏకంగా సూపర్ హిట్ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాను తలపిస్తోంది. నాకు ముందస్తు బెయిల్ కావాలి మహాప్రభు అంటూ హైకోర్టు మెట్లు ఎక్కిన భగీరథ్ లాయర్లు 100 మంది దోషులు తప్పించుకోవచ్చు సార్, కానీ ఒక్క ఇచ్చేయండి సార్, బెయిల్ ఇచ్చేయండి. లాయర్లు ఇప్పుడు సడన్ గా రూట్ మార్చారు. మాకొద్దు సార్, ఆ బెయిల్ పిటిషన్ ను వెనక్కి తీసుకుంటున్నామంటూ చిన్నతనం నుండే దొంగతనాలు, మద్దర్లు, మానభంగాలు చేస్తుండేవాడు. ఇతని మీద ప్రతి పోలీస్ స్టేషన్ లో మినిమం 10 కేసులున్నాయి. అంతేకాకుండా తీవ్రవాద సంస్థలతో సంబంధాలున్నాయని మన పోలీసుల దర్యాప్తులో తేలింది. 5 రోజుల పాటు అజ్ఞాతంలో ఉండి ఎలాంటి స్కెచ్ వేశాడు? స్మార్ట్ ఫోన్ లో డేటా మొత్తం డిలీట్ చేస్తే పోలీసులు ఊరుకుంటారా? पूरी पार्टी है। क्या हुआ साहब, कहीं को मार रहे? हाँ, क्यों मारा? पूरी డీసీపీ రితిరాజ్ ఎంట్రీతో సీన్ ఎలా రివర్స్ అయింది? నేను ఇలా బుక్ అయిపోతా కల్లో కూడా ఆడుకోలేదు. అసలు ముందస్తు బెయిల్ పిటిషన్ ను వెనక్కి ఎందుకు తీసుకున్నారు? ఫలితాలన్నీ దాదాపుగా కొలిక్కొస్తా ఉన్నట్టున్నాయి. చూసిన ఫలితాలు, జరిగిన పరిస్థితులు చూస్తే నిజంగా ఆశ్చర్యంగా కూడా ఉన్నాయి. ఊహించలేదు ఇలా జరుగుతుందని, ఇలా వస్తాయని కూడా. బట్ ఎస్, ప్రకారం ముందస్తు బెయిల్ అనేది ఎప్పుడు అడుగుతారు? పోలీసులు మనల్ని అరెస్ట్ చేయక ముందే నన్ను అరెస్ట్ చేయకుండా కాపాడండి సార్ అని కోర్టుని వేడుకోవడానికి వాడుకుంటారు. ఇట్లా అందరికి చెమటలు పట్టించే బదులు బెయిల్ అప్లై చేయొచ్చా? బెయిల్ దేనికి? బెయిల్ దేనికట్టయింది? బెయిల్ దేనికిస్తాడో నీకు తెలియదా? నీకు తెలుసా? ఒక్క లాయర్ జడ్జి అడిగే ప్రశ్న ఇదే. ముచ్చుకో మాలూం. మాకు మాలూం. అయితే అప్లై చేయొచ్చుగా. మీరు ఎప్పుడు పడితే అప్పుడు బెయిల్ ఇస్తే నేను తీసుకోనండి. నాకు అవసరమైనప్పుడే నేను తీసుకుంటా. భగీరథ్ గత శనివారమే పోలీసుల ముందర లొంగిపోయాడు. వాళ్ళ పిల్లవాడిని వాళ్ళ ఇంట్లో పెట్టుకొని పోలీసులను పిలిపించి అప్పచెప్తారు. అప్పచెప్షన్ మీ ఇల్లా నా ఇల్లా? రోడ్డు మధ్యలో పోలీసు ఏంట్రా లాటించి షాక్ తినవా?